హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది 30 రోజులు నిండిన పత్తి చేను, స్టెరైల్ కాటన్ సీడ్ అని అంటారు. కమర్షియల్ పర్పస్ కాకుండా ఇది. సో ఇదేంటంటే ఎక్కువగా ఈ పత్తి సాగు చేసే రైతులు కానీ మిగతా ఎవరైనా సరే ఈ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో వరుసలు పెట్టుకుంటే తగినంత వెలుతురు, గాలి, అలాగే సూర్యరశ్మి తగులుతుంది. ఒకవేళ ఇలాగా నార్త్ సౌత్ డైరెక్షన్లో పెట్టుకుంటే మొక్కలు పెరిగిన తర్వాత ఆ సూర్యరశ్మి అనేది మధ్యాహ్నం వరకు తగులుతుంది. సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుందంటే ఒక చెట్టు నీడ మరో చెట్టు మీద పడి సరిగా సూర్యరశ్మి అనేది అందదన్నమాట. అలా అందకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే దోమ శాతం పెరుగుతుంది, పురుగులు ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఏదైనా పంట కానీ ఇట్లా సాగు చేయాలనుకుంటే మాత్రం ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో వరుసలు పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.